హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. పాకిస్తాన్ చేసినటువంటి దాడి తరువాత ఇండియా ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ అంటూ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడ్డ విషయం మనందరికీ తెలిసిందే. దగ్గర 150 మంది ఉగ్రవాదులు ఒకే దెబ్బకి చనిపోవడం కూడా మనందరికీ తెలిసిందే. సో దీన్ని ఇండియా మొత్తం గర్విస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతీకార చర్యని గొప్పగానే స్వాగతిస్తూ ఉన్నారు. ఇలా చేయక తప్పదు, ఇంకోసారి ఇండియా పైన పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకుండా ఉండాలంటే పాకుకి తగిన బుద్ధి చెప్పారు ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ కలిసి అని మాట్లాడుకుంటున్న తరుణంలో సిపిఐ నారాయణ, ఈయన గురించి మీ అందరికీ తెలుసు, పెద్దవారు. ఆయన సిపిఐ పార్టీలో మెంబర్ గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ యుద్ధం గురించి ఆయన కొన్ని ఆణిముత్యాలు వల్ల వేశారనమాట. ఎలా అంటే ఎదుటివాడు యుద్ధం అంటే ఇంత దారుణం అనే విధంగా. కానీ ఆయనకు తెలియని విషయం ఏంటంటే సిపిఐ, సిపిఎం ఈ పార్టీలన్నీ ఆ విప్లవంలో నుంచి పుట్టాయన్న విషయం ఆయనకు అర్థం కాల. వయసుతో వచ్చినటువంటి బుద్ధిమాన్యమో తెలియదు, లేదంటే ఆయన ఇంకా యుద్ధం అంటే భయపడ్డారో అర్థం కావట్లేదు. కానీ క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది, యుద్ధం అనేది మనం ట్రైనింగ్ తీసుకుంది వేరే వాళ్ళని చంపడానికి కాదు, తీవ్రవాదులను చంపడానికి. పాకిస్తాన్ పైన దాడిని నేను ఖండిస్తున్నానంటూ కొన్ని వేదాలు వల్లించడం జరిగింది. సరే సార్, మీరు చెప్పిన వేదాలని మేము ఓకే చేస్తాం, కానీ చనిపోయిన ప్రాణాలని, అమాయకులపై జరిగిన దాడిని మీరేం చేయమంటారు? మరి చూస్తూ కూర్చోవాలా, చెక్కభజన చేయాలా, లేకపోతే ఇంకోటి చేయాలా? బేసికల్ గా వాళ్ళెవరు పట్టుకోవాలా గవర్నమెంట్. మేము గవర్నమెంట్ కి సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు కూడా ఎవరైతే దాడి చేసి వెళ్ళారో వాళ్ళెవరిని పట్టుకోలేదు. ఏదేదో కహానీలు, కబుర్లు చెప్తూ ఉన్నారు. అవన్నీ మేము నమ్ముతూ ఉన్నాము. కానీ ఇది ప్రతీకార చర్య అయితే ఏదైతే జరిగిందో దాన్ని మాత్రం మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ఉన్నాం. కానీ నారాయణ గారు మద్దతు ఇవ్వలేదు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినండి. India got right to kill the terrorists in Pakistan, but not war on the Pakistan, because war is different, and choosing the terrorist and the killing is justified, because they created so much of havoc. The terrorism should not be supported. Even in Pakistan also, they are creating more trouble to internal politics also. That's why even Pakistan also should think that terrorism should not be allowed. The Pakistan and India also put together to fight against the terrorism. Wherever terrorists, they should be killed. But the CPI is against of the war in Pakistan, because the war is nothing but it would be strengthened against the terrorists. That we should not use that weapons against the Pakistan people or government. Then terrorism will be strengthened. That's why we appeal that our fight should be only targeted terrorists, not on the Pakistan. విన్నారు కదా, ఆయన కొద్దిగా వేదాంతాన్ని వల్లించి ఏదో నీతులు చెప్పాలని ప్రయత్నం చేశారు. ఆ నీతులు వర్కౌట్ కాలా. దేశం మొత్తం ఈ వ్యాఖ్యల పైన బగ్గుమంది. పైగా ఆయన ఇంగ్లీష్ లో చెప్పాడేమో అందరికి కాలింది. చాలా మందికి అర్థమైంది. అంటే ఈయన సందేశం ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళాలని ట్రై చేసినట్టున్నాడు, లేకపోతే తెలుగులో బంగారంలో మాట్లాడతారు. సో దీనికి ఒక సినిమా ఆర్టిస్ట్, ఆయన చాలా 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 సినిమాల్లో నటించారు. ఆర్జీవి గారి మూవీస్ లో ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. భరత్ అని వెనక పేరుకి తగిలించుకున్న శ్రీకాంత్ భరత్, ఆయన తీవ్ర స్థాయిలో స్పందించడం జరిగింది ఈ విషయాన్ని చూసి. ఒకసారి భరత్ గారు నిజంగా చెప్పాలంటే కన్సర్న్ ఉన్న పర్సన్. ఇండియా పట్ల, ప్రజల పట్ల కొద్దిగా కన్సర్న్ చూపిస్తూ ఉంటారు ఆయన. అంతేకాదు ఈ శ్రీకాంత్ అయ్యంగార్ అని గతంలో ఉండేది, కానీ శ్రీకాంత్ భరత్ అని మార్చుకున్నారు ఆయన. ఒకసారి ఆయన ఏమన్నారో వినండి. నమస్కారం అండి, నేను మీ శ్రీకాంత్ భారత్. భారత ప్రభుత్వం, మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవాళ పాకిస్తాన్ మీద స్ట్రైక్ చేసింది. ఫ్యాంటాస్టిక్ న్యూస్ అండి. జై హింద్, జై భారత్, వందే మాత్రం. కానీ దీంట్లో ఎవడో ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఎట్టా పుడతారా మీరు? ఎవడో ఏదైతే వినిపి పాక్తో యుద్ధానికి మేము వ్యతిరేకం, కానీ పాకిస్తాన్పై భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై సిపిఐ నేత నారాయణ స్పందించారు. ఉగ్రవాదులను హతమార్చడానికి భారత ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నాం, అంతేగాని పాకిస్తాన్పై యుద్ధానికి కాదు. యుద్ధానికి మేము వ్యతిరేకం. ఉగ్రవాదంపై పాకిస్తాన్ కూడా ఆలోచించాలి. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి భారత్కు సహకరించాలి అని పేర్కొన్నారు. ఎవడడిగిండ్రా నిన్ను? ఇలా పాకి నా కొడక విన్నారు కదా,
వయసు పెరిగిందని సలహాలు ఇస్తే మనవలు మనవరాలు తీసుకుంటారే కానీ దేశంలో పౌరులు తీసుకోరు. ఎందుకంటే వచ్చి మన సొంత దేశంలో ఉన్న పౌరుల ఆడవారి ముందే వాళ్ళ భర్తల్ని కర్కశంగా గన్నులతో కాల్చి హిందువుల ముస్లింసా అని అడిగి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఒక విధమైనటువంటి వికృత రాక్షస క్రీడకు తలలేపినటువంటి ఈ పాకిస్తాన్ తీవ్రవాదుల్ని ఉగ్రవాదుల్ని దారుణంగా చంపేయటంలో ఎటువంటి తప్పు లేదనేది మా అభిప్రాయం. మేము పూర్తి స్థాయిలో ఈ దాడులకి ఇండియా తీసుకున్న ప్రతీకార చర్యకి మేము మద్దతు ఇస్తూ ఉన్నాం. కానీ మధ్యలో ఇటువంటి వారు మాట్లాడతాన్ని మాత్రం మేము స్వాగతించలేకపోతున్నాం. ఎందుకంటే యుద్ధాన్ని మేము కూడా కోరుకోవట్లేదు. కానీ ఎంతకాలం ఒక చెంప కొడితే ఇంకో చెంప కొట్టించుకుంటా వెళ్తా ఉంటాం. రోజు కొట్టించుకోవటమేనా? తిరగబడాలిగా. మీరు సిపిఐలో ఉండి ఏం చేస్తున్నారు? ఏదైనా ప్రభుత్వ విధానాలు కాకపోతే మీరు రోడ్లెక్కి తిరగట్లేదా? అట్లాగే ఉంటది. ఏదంటే కొన్ని డబ్బు వచ్చిన తర్వాత వేదాంతాలు వస్తాయి. ఆ బతుకు మీద ఆస్తున్నప్పుడు వేదాంతాలు వస్తాయి. అలాగే సిపిఐ నారాయణ గారు కూడా పాపం వణికిపోతూ ఇటువంటి వేదాంతాలు మాట్లాడుతున్నారేమో అని అందరూ అంటున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మురళీ సైనింగ్ ఆఫ్.